ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన దివ్య ప్రసాద ఆరాధనలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జోసెఫ్ జేవియర్ పీటర్, అంథోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, ఆద్యన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరులని దివ్య ప్రసాద ఆరాధనను యేసు తిరి హృదయం పేరిట సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ మరియ తల్లి పునీత జోజఫ్ గారుల ద్వారా దేవునికి కృతజ్ఞతలు దివ్య ప్రసాద ఆరాధనను ఆడపాక, గోషే, కందవల్లి, వనపరళ, దమ్మలపాటి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఆరాధనా ఆత్మతో ఆరాధనా, ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా, ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా, ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. నీకే నా దేవా తండ్రి అందుకువా, నీకే నా దేవా తండ్రి అందుకువా, ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా, ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా, అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా, చింతలు తీర్చే గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా, చింతలు తీర్చే గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా, ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా, ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా, కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు
కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పీఠంపై వేంచేసి ఉన్న దివ్య సప్రసాదనాథ ప్రభువుని మనందరం కూడా భక్తితో స్తుతించుదాం, కీర్తించుదాం, పాడి పొగడుదాం. ఆకాశములు మహాకాశములు పట్టని ఆ మహాదేవుడు ఈ దివ్య సప్రసాద రూపంలో మన మధ్యలోనికి వేంచేసి ఉన్నాడు. ప్రభువు పలుకుచున్నాడు, నన్ను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధించవలెనని ప్రభువు నుడువుచున్నాడు. ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రభువు మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మీరు నాతో కలిసి గంట సేపు నన్ను కలిసి ప్రార్థించలేరా అని. మరి ప్రియ సహోదరుడా సహోదరి, మనందరము కూడా ఈ యొక్క ఆరాధనలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ ఆ ప్రభు యొక్క ఆశీస్సులను, దీవెనలను, మేలులను నిండుగా మెండుగా మనందరము కూడా పొందుతాం. మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధమైన ఆరాధనలో మనందరము కూడా మన యొక్క అవసరములను, కోరికలను ఆ ప్రభువునకు విన్నవించుదాం. మరి ముఖ్యంగా మనము ధ్యానవడకంలో ప్రవేశించి ఉన్నాము. ఈ ధ్యానవడకంలో మనము శిలువ మార్గం, స్వర్గద్వారం అనే అంశంపై ధ్యానించి కూడా ఉంటున్నాము. ప్రభువు మనందరినీ కూడా తన అమూల్యమైన రక్తంతో వెలనిచ్చి కొన్నారు. మనందరము కూడా దేవునికి చెందిన వారము, దేవుని బిడ్డలము. ప్రియ సహోదర సహోదరి, మనందరినీ ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నా చెంతకురా. మీరు భారముచే అలసి సొలసిపోయినారు, భారముచే విసిగెందునారు. మీ హృదయంలో అనేక వేదనలతో, మీ మనస్సులో అనేక తలంపులతో, అనేక ఆలోచనలతో మీరు భారముతో
విసిగెత్తిపోయారు. మీ యొక్క భారమును తొలగించేది నేనే, మీ భుజములపై బరువులను దింపేది నేనే, మీ తలపై గంపలను దింపేది నేనే. నేను మీకు ఊరట నొసగెదను, శాంతి నొసగెదను, సమాధానం నొసగెదను. ఎందుకంటే నా సాన్నిధ్యంలో తప్ప ఎక్కడ మీకు శాంతి ఉండదు. నా యొక్క సాన్నిధ్యంలో తప్ప ఎక్కడ మీకు సమాధానం దొరకదని ప్రభువు నుడివిచున్నాడు. ఎందుకంటే సర్వేశ్వరుని గొర్రెపిల్ల అయిన ప్రభు శాంతికి చిహ్నం, ప్రేమకు మూలం, సమాధానకర్త అయిన ప్రభు మనందరినీ కూడా ఈ దివ్య సప్రసాద ఆరాధనలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మరి నీవు నేను కూడా ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ఆ ప్రభు ముందుకొచ్చి మన యొక్క అవసరములను, కోరికలను, విన్నపములన్నీ కూడా ఆ ప్రభువుకు సమర్పించుదాం. అందరూ కూడా ఒక్క క్షణం పాటు కళ్ళు మూసుకుని ఆ ప్రభువుకు విన్నవించుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో, హృదయ పరివర్తనం చెందే కాలంలో, కృపాకాలంలో, దేవుని యొక్క ఆశీస్సులు పొందే కాలంలో, దేవుని యొక్క అనుగ్రహములను నిండుగా మెండుగా పొందే కాలంలో మనందరము కూడా ఆ ప్రభు యొక్క సిలువను ధ్యానించుదాం. మనందరం చెబుతూ ఉంటాము సిలువ మార్గంలో, ఓ యేసుక్రీస్తువా, మీ పరిశుద్ధ సిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. సిలువే మనకు రక్షణ, సిలువే మనకు పాప విమోచన. ప్రభువు మనందరినీ కూడా నా వైపు చూడని ఆహ్వానిస్తున్నారు. మరి ముఖ్యంగా ఆ కలువరి సిలువలో ఆ ప్రభు చిందించిన రక్తము మనలను పాపం నుండి విముక్తిని గావించింది. ఆయన చిందిన రక్తముచే మనందరము కూడా పరిశుద్ధులను గావించబడుతుమి. మరి ముఖ్యంగా మనందరి కోసం ఆయన తన ప్రాణమునే బలిగా సమర్పించారు. ఎద్దుల యొక్కయు, మేకల యొక్కయు, ఎటువంటి దూడల యొక్క రక్తము మనలను రక్షింపలేదు. కానీ స్వయంగా తండ్రి కుమారుడైన తన ఏకైక కుమారుని యేసుక్రీస్తు యొక్క రక్తమే మనలను మన పాపం నుండి విడిపించదగింది. మరి ముఖ్యంగా మనందరినీ కూడా తండ్రితో సమాధానపరచగలిగింది, సఖ్యతను చేకూర్చగలిగింది క్రీస్తు రక్తమే. అలనాడు మూసి ఉన్న స్వర్గద్వారములను తెరవగలిగింది క్రీస్తు యొక్క రక్తమే. మనందరము కూడా ఆ ప్రభుని ప్రార్థించుదాం. ప్రభువా, ఆ కలువరి సిలువలో నీవు మా కోసం ఒక బలి పశువులాగా వధించబడ్డావు తండ్రి. నీకు ఏమని తండ్రి నేను స్తోత్రమును చెల్లింతును, ఏమని నేను నీకు రుణమును తీర్చుకుందునయ్యా అని ఈ స్తుతి గీతం ద్వారా అందరము ఆ ప్రభుని స్తుతించుదాం. కలువరి సిలువలో కరుణను చినికిన దైవమా, ఏమి
ఇచ్చి నీ రుణము నేను తీర్చగలనయ్యా. కలువరి సిలువలు కరుణను చిలికిన ప్రభువారాధన. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధన. కలువరి సిలువలు కరుణను చిలికిన ప్రభువారాధన. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధన. నాకై సిలువను మోసిన దేవా ఏమని స్తుతింతును. నాకై సిలువను మోసిన దేవా ఏమని స్తుతింతును. నాకై సిలువను మోసిన దేవా నీకేమివ్వగలను. నాకై సిలువను మోసిన దేవా నీకేమివ్వగలను. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా అర్పించద నీకయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కలువరి సిలువలు కరుణను చిలికిన ప్రభువారాధన. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధన. ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవజలముతో నన్ను కడిగాడు ఆ ప్రభు. మనందరినీ కూడా తన జీవజలంతో ఆయన పవిత్రం గావించాడు. మరి ముఖ్యంగా ఆయన రక్తంతో మనందరినీ కూడా కొన్నాడు. మనందరినీ కూడా పాపం నుండి విముక్తిని గానించాడు. అటువంటి ప్రభుని మనందరం కూడా ఈ పరిశుద్ధమైన ఆరాధన సమయంలో స్తుతించుదాం, కీర్తించుదాం. అందరము కూడా జీవజలముతో నన్ను కడిగిన దేవా నీకు ఈ వందరం ప్రభు అంటూ ఆ ప్రభుని స్తుతించుదాం.
జీవజలముతో నన్ను కడిగిన ప్రభువారాధనా. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువారాధనా. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువారాధనా. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువారాధనా. నీ రక్తముతో నన్ను పోషించిన దేవారాధనా. 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 అందరం కలిసి నన్ను నీకే సమర్పించదాం ప్రభుని ఆరాధించుదాం. సమర్పించదనయ్యా నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా. నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కలువరి సిలువలు కరుణను చిలికిన ప్రభువారాధనా. కలువరి సిలువలు కరుణను చిలికిన ప్రభువారాధనా. మన పాప భారములను ఆ ప్రభువే తొలగించారు. మరి ముఖ్యంగా మన శాపముల కోసము ఆయన నలగగొట్టబడ్డాడు. మరి ప్రియ ప్రభువా, మా కోసము ఇంత ఘోర శ్రమను అనుభవించిన దేవా నీకు వందనములు తండ్రి. మేమింకను దేవా ఈ పాప ఊబులో కూడిపోకుండా నీ అమూల్యమైన ప్రేమతో, నీ అమూల్యమైన కటాక్షంతో, నీ అనంతమైన ప్రేమతో నేను నిన్ను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించే భాగ్యమును, నిన్ను తెలుసుకునే భాగ్యమును, సేవించే భాగ్యము నాకు దయచేయమయ్యా. మరి ముఖ్యంగా ప్రభు, నిన్ను తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తండ్రి ఈ లోకంలో. మరి ముఖ్యంగా అందరికీ నీవే నిజదేవుడిగా, నీవే లోకరక్షకుడిగా, నీవే మా ప్రాణ ప్రదాతగా, జీవ ప్రదాతగా తండ్రి ప్రతి ఒక్క నాలుక నిన్ను స్మరించి స్తుతించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం దేవా. ప్రతి ఒక్క మోకాలు కూడా నీ ముందు వినతలు కావాలేనని నేను కోరుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభు నీవే నిజదేవుడిగా గుర్తించి, నీవే కరుణామయుడిగా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా నిన్ను స్తుతించి ఆరాధించి పరలోక రాజ్యంలో చేరే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నా పాప భారమును తొలగించితివయ్యా ప్రభువారాధనా.
పాప భారమును తొలగించితివయ్యా ప్రభువారాధనా. నా పాప భారమును తొలగించితివయ్యా ప్రభువారాధనా. నా పాప భారమును తొలగించితివయ్యా ప్రభువారాధనా. నా శాపగాయము కట్టితివయ్యా దేవారాధనా. నా శాపగాయమును కొట్టితివయ్యా దేవారాధనా. నా శాపగాయము కట్టితివయ్యా దేవారాధనా. నా శాపగాయమును కట్టితివయ్యా దేవారాధనా. అందరు రెండు చేతులపై నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. సరెండర్ యువర్ సెల్స్ టు గాడ్. మీకు దేవునికి సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు కూడా దేవా నేను నీకు సర్వస్వమును, నేను నీకు సొత్తును తండ్రి, నాకున్నదంతా కూడా నీదే ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా స్మరించండి. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. 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 యేసయ్యా 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 యేసయ్యా. పిలవండి ఆ ప్రభుని. యేసు యేసు నా రక్షక, యేసు నా వైద్యుడా, యేసు నా విమోచక, యేసు నా దుర్గమా, యేసు నా శైలమా, యేసు నా సకలమా, యేసు నీవే నన్ను రక్షించు దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభుని పిలవండి. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. యేసు నీవే నా విమోచకుడివి, యేసు నీవే నా రక్షకుడివి, యేసు నీవే నా సర్వస్వము, యేసు నీవే నా ప్రాణ ప్రదాతవు. నన్ను రక్షించు దేవా, నన్ను కాపాడు దేవా, నన్ను పోషించు దేవా, నన్ను విడిపించు దేవా. నా శాపములను నా పాపములను తొలగించిన దేవా, నీకే ఆరాధన, నీకే ఘనత, నీకే మహిమ,
నీకే స్తుతి ప్రభు. అయోగ్యులము పాపాత్ములైన మా అందరి ఎడల నీ అనంతమైన కరుణను, నీ అనంతమైన ప్రేమను ఆ కలువరిగిరి సిలువలో నీవు చాటు చెప్పవు తండ్రి. బలహీనులైన పాపాత్ములైన మా అందరి కోసము నీ దేహమునే బలి పశువుగా సమర్పించావు దేవా. అవును ప్రభు, మేమెంతటి వాళ్ళమయ్యా. మేము నీటి బుడగ లాంటి వాళ్ళము, గడ్డిపూచ లాంటి వాళ్ళము, ఎందుకు పనికిరాని వాళ్ళము ప్రభు. మా స్తుతులు నిన్ను ఏమాత్రం అధికము చేయవయ్యా. కానీ మమ్మల్ని పవిత్రపరచుటకు దేవా నీవు ఆ కలువరి సిలువలో మా కోసం మరణించావు తండ్రి. నీ కొందరములు దేవా, నీకే స్తోత్రములు ప్రభు. మనందరం కూడా రెండు చేతుల పైకెత్తి ఆ ప్రభువునకు స్తుతి స్తోత్రములు అర్పించుదాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, మంచి కాపరి స్తోత్రం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా స్తోత్రం, గొప్ప దేవుడా వందనం, గొప్ప దేవుడా వందనం, గొప్ప దేవుడా స్తోత్రం, గొప్ప దేవుడా స్తోత్రం, మహిమగల దేవా వందనం, మహిమగల దేవా వందనం, మహిమగల దేవా స్తోత్రం, మహిమగల దేవా స్తోత్రం, మమ్ము కాపాడు దేవా వందనం, మమ్ము కాపాడు దేవా వందనం, మమ్ము కాపాడు దేవా స్తోత్రం, మమ్ము కాపాడు దేవా స్తోత్రం, మమ్ము స్వస్థపరిచే దేవా వందనం, మమ్ము స్వస్థపరిచే దేవా వందనం, మమ్మల్ని స్వస్థపరిచే దేవా స్తోత్రం, మమ్మల్ని స్వస్థపరిచే దేవా స్తోత్రం, నా రక్షకుడా వందనం, నా రక్షకుడా వందనం, నా రక్షకుడా స్తోత్రం, నా రక్షకుడా స్తోత్రం, కరుణామయుడా వందనం, కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం, కరుణామయుడా స్తోత్రం, దయామయుడా వందనం, దయామయుడా వందనం, దయామయుడా స్తోత్రం, దయామయుడా స్తోత్రం, మమ్ము నడిపించు దేవా వందనం, మమ్ము నడిపించు దేవా వందనం, మమ్ము నడిపించు దేవా స్తోత్రం, మమ్ము నడిపించు దేవా స్తోత్రం, ఇమ్మానుయేలు దేవుడా వందనం, ఇమ్మానుయేలు దేవుడా వందనం, ఇమ్మానుయేలు దేవుడా స్తోత్రం, ఇమ్మానుయేలు దేవుడా స్తోత్రం, జీవాహారమా వందనం, జీవాహారమా వందనం, జీవాహారమా స్తోత్రం, జీవాహారమా స్తోత్రం, ఆశ్చర్యకరుడా వందనం, ఆశ్చర్యకరుడా వందనం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త వందనం, ఆలోచనకర్త వందనం, ఆలోచనకర్త స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుండగు తండ్రి వందనం, నిత్యుడగు తండ్రి వందనం, నిత్యుండగు తండ్రి స్తోత్రం, నిత్యుడగు తండ్రి స్తోత్రం, సమాధానకర్త వందనం, సమాధానకర్త వందనం, సమాధానకర్త స్తోత్రం, సమాధానకర్త స్తోత్రం, ఆదరణకర్త వందనం, ఆదరణకర్త వందనం, ఆదరణకర్త స్తోత్రం, ఆదరణకర్త స్తోత్రం, జ్ఞానమునకు అధిపతి వందనం, జ్ఞానముకు అధిపతి వందనం, జ్ఞానమునకు అధిపతి స్తోత్రం, జ్ఞానముకు అధిపతి స్తోత్రం, రాజుల రాజా వందనం, రాజుల రాజా వందనం, రాజుల రాజా స్తోత్రం, రాజుల రాజా స్తోత్రం, సైన్యములకు అధిపతి వందనం, సైన్యములకు అధిపతి వందనం, సైన్యములకు అధిపతి స్తోత్రం, సైన్యములకు అధిపతి స్తోత్రం, పరలోక భూలోక అధిపతి వందనం, పరలోక భూలోక అధిపతి వందనం, పరలోక భూలోక అధిపతి స్తోత్రం, పరలోక భూలోక అధిపతి స్తోత్రం, సర్వంత్ర్యామి వందనం, సర్వాంతర్యామి వందనం, సర్వంత్ర్యామి స్తోత్రం, సర్వాంతర్యామి స్తోత్రం, దావీదు కుమారుడా వందనం, దావీదు కుమారుడా వందనం, దావీదు కుమారుడా స్తోత్రం, దావీదు కుమారుడా స్తోత్రం, ద్రాక్షావల్లి వందనం, ద్రాక్షావల్లి వందనం, ద్రాక్షావల్లి స్తోత్రం, ద్రాక్షావల్లి స్తోత్రం, పాప విమోచకుడా వందనం, పాప విమోచకుడా వందనం, పాప విమోచకుడా స్తోత్రం, పాప విమోచకుడా స్తోత్రం, ఆల్ఫా ఒమేగా వందనం, ఆల్ఫా ఒమేగా వందనం, ఆల్ఫా ఒమేగా స్తోత్రం. ఆల్ఫా ఒమేగా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు మనందరినీ కూడా మిక్కుటంగా ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకున్నట్లుగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపాడు.
తనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవం పొందుటకు ప్రభువు మనందరినీ కూడా తన కుమారుణ్ణి అనుసరించమని కోరుచున్నాడు. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడును అతడు మరణించినను జీవించునని ప్రభువు నడువుచున్నాడు. ప్రతి నాలుక యేసు అనుప్పుకోవాలి. ప్రతి మోకాలు యేసు నామములో వినతులు కావాలని ప్రభువు రూఢిగా వించుచున్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఈ తపస్సు కాలంలో, దేవుని కృపాకాలము, అనుగ్రహ కాలంలో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా చెంతకురా. నీ పాపములు విడిచిపెట్టి నా చెంతకురా. నీ పాపములు నీకును నాకును అడ్డుగా ఉన్నవి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు ఈ విధంగా నుడుచున్నాడు, మీ పాపములు దేవునికి నీకును అడ్డుగా ఉన్నవి కనుక దేవుడు నీ ప్రార్థనను ఆలకించట్లేదు. నీ ప్రార్థన వినకుండా ఆయన ముఖమును చాటు చేసుకున్నాడు. ఎంతకాలము ఈ దుర్భర బతుకు? హృదయ పరివర్తనం చెందు, మారు మనసు పొందు. ప్రభు మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రతి మానవుడు కూడా బలహీనుడే. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక లోపంతో ఉన్నవాడే. నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్ ఆన్ దిస్ ఎర్త్. ఏ వ్యక్తి కూడా పరిపూర్ణుడు కాదు, పరిశుద్ధుడు కాదు, నీతిమంతుడు కాదు. ప్రతి వ్యక్తిలో కూడా అణువణువున ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ ప్రభు మన లోపములను చూడలేదు, మన పాపమును గుర్తించట్లేదు. ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో, నేను పాపులను పిలువచ్చుతిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు. పాపాత్ములైన మనందరి కొరకు ఈ భూమికి ఆ ప్రభు ఏతించాడు. మనందరము కూడా ఆ ప్రభువుని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించుదాము. కీర్తనకారుడు ఈ విధంగా పలుకుచున్నాడు, ప్రభు పర్వతాలు కూలినా, కొండలే కదిలినా, నీ శాశ్వత ప్రేమ నన్ను ఎన్నటికీ విడిపోదయ్యా. యేసయ్యా, నీకే మహిమ, నీకే స్తుతి ఆరాధన. ఎందుకంటే ప్రభు నీవు నా కాపరిగా, నా ఊపిరిగా ఉన్నావు కనుక నాకు ఏ కొదువయూ లేదు. నీవు నన్ను పచ్చిక బయలలో నడిపించే దేవుడవు, శాంతికరమైన జలముల వద్దకు తోడ్కొని పోయేవాడువు. గాఢాంధకారపు లోయలో నేను ప్రవేశించినప్పటికీ కూడా అచ్చట నీవు నన్ను కాపాడుచుండువు. నీ బడితయు నీ కోలయు నా వెంట వచ్చునని ప్రభు అభయమిస్తున్నాడు. మరి ముఖ్యంగా ప్రభువా, నా రాకపోకలందును కూడా తండ్రి నీవు నీ దూతలను పంపుచు మమ్మల్ని సంరక్షిస్తావని ప్రభువు నుడువుచున్నాడు. ప్రభువా, నా ఆశ నీవే, నా శ్వాస నీవే, నా ధ్యాస నీవే, నా సర్వస్వం నీవే. సర్వంత్రయామి, సర్వవ్యాపి, పరమ వైద్యుడా, నీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. మరి ముఖ్యంగా ప్రభు, అల్ప మానవులము, బలహీనులము, అయోగ్యులమైన దేవా, మమ్మల్ందరినీ కరుణించుమయ్యా, మమ్మల్ని దీవించుమయ్యా, మా తప్పిదమును క్షమించుమయ్యా. మరి ముఖ్యంగా ప్రభు, ఈ యొక్క ఆరాధనను వీక్షిస్తున్న, ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క విశ్వాసిని పేరు పేరున దీవించమయ్యా. వారి యొక్క కుటుంబంలో ఎటువంటి వ్యాధులతో, బాధలతో సతమతమగుచున్నారో, ఎటువంటి సమస్యలతో వారు కుట్టుమిట్టాడుచున్నారో నీ వెరుగు తండ్రి. ప్రభువా, మానవ మాతృడిగా మేము వేరొక మానవుడి యొక్క బాధను మేము తీర్చలేము. ఎందుకంటే ప్రభు, నీవు సమర్థవంతుడవు, సర్వేశ్వరుడవు,
సకలం ఎరిగిన దేవుడువు, సమస్తమును నీ ఆధీనంలో ఉంచుకున్న దేవుడు ప్రభు. ఆల్ఫా ఒమేగా నీవే, ఆదియును అంతమును లేనివాడువు నీవు తండ్రి. సర్వసృష్టికర్త ఓ సర్వేశ్వర, నీకే స్తుతి ఆరాధన, నీకే స్తోత్రము, నీకే మహిమ, నీకే ఘనత కలుగునుగాక. ప్రభువా, మేమందరం కూడా హృదయ పరివర్తనం చెంది మారు మనసు కలిగి నీ చెంతకు వచ్చే భాగ్యం దయచే తండ్రి. మరి ముఖ్యంగా మనందరము కూడా పర్వతాలు కులిన, కొండలే కదిలినా నీ శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదయ్య అంటూ ఆ ప్రభుని ఈ స్తుతి గీతం ద్వారా ప్రార్థించుదాం. పర్వతాలు కూలినా, కొండలే కదలినా, నీ శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. అందరూ నా వెనకాల పలకండి. పర్వతాలు కూలినా, కొండలే కదలినా, నీ శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. ఒక్క క్షణమే నన్ను విడచినా, కలకాలము నాతో ఉందువు. అందరూ పాడదామా? ఒక్క క్షణమే నన్ను విడచినా, కలకాలము నా తోడుందువు. యేసయ్యా నీకే మహిమా, నీకే ఘనత, ఆరాధనా. 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 ప్రియ సహోదరుడా, సహోదరి, మనందరము కూడా ఆ ప్రభుని ఆరాధించుకున్నాము, స్తుతించాము, కనపరిచాము. ఈ పరిశుద్ధమైన ఆరాధనలో ప్రభు మనందరికీ కూడా సంపూర్ణమైన ఆశీస్సులతో, మేలులతో నింపాలని, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కుటుంబాన్ని తన అమూల్యమైన కరుణతో, కృపతో అందరిని దీవించి ఈ తప్పు కాలంలో మనందరికీ కూడా హృదయ పరివర్తనం కలిగించి మనందరం కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా మార్చాలని, మలచాలని ఈ పరిశుద్ధమైన ఆరాధనలో ప్రార్థన చేసుకుంటూ మనందరము కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులను పొందుకుందాం. శిరమును వంచుడి వినయముతోడా, ఈ మహాద్భుత వరవాహినికి శిరములు వంచుడి వినయముతోడా. నూతన ఆరాధన ప్రజ్వలింప, గుప్తము నిందు పాతవు పందము, పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం.
శిరములు వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతున్ శిరములు వంచుడి వినయము తోడా. ప్రార్థించుదుము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ప్రభువా, మాకు అనుగ్రహించండి. ఆమేన్. మన పరిశుద్ధ పాపుగారి తలంపుల కొరకు, దివ్యవాణి యాజమాన్యం యొక్క తలంపుల కొరకు, మరి ముఖ్యంగా నూతన దివ్యవాణి బిల్డింగ్ యొక్క త్వరగా నిర్మాణం కావాలని, అదేవిధంగా మనకి ఆర్థికంగా తమ యొక్క త్రాతృత్వాన్ని ప్రదర్శిస్తున్న వారందరి కొరకును, మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో పాల్గొన్న వారందరినీ దీవించమని మనందరం కూడా ఒక పరలోక జపము, ఒక మంగళ జపము, ఒక తిత్రవస్త్రను వేడుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి నీ కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథాపములు వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశపెట్టనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ యొక్క బ్రహ్మను చేసి ఆశీర్వదింపబడిన వారని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే మహిమ కలుగును గాక.